move along. Shikudum, my girl, just move along. Ooh, ooh, baby, just move along. Pretty dolly girl, just move along. Shikudum. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటాస్టిక్ ద ఫంటాస్టిక్ కుక్కరీ షో, co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances, powered by Premier Cookware and Appliances. గోల్డ్ పార్ట్నర్ శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. Special partner Freedom Refined Sunflower Oil. మేడం, ఒక రోజు అంటే ఈ ఒక రోజు అట్లా అనిపిస్తుంది. ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ఒక రోజు ఎంజాయ్ చేయొచ్చు కదా అనిపించింది. ఎగ్జాక్ట్లీ రా. కానీ ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ పైసలు కావాలి కదా. ఆ పైసల కోసం మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. మీరే పైసలు ఇస్తలేరు. నా జీతం ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? జీతమే రాలేదని ఒక్కరోజు మర్చిపోయి ఎంజాయ్ చేయొచ్చు కదా. నాకు జీతం లేదు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఏమీ లేకపోతే నేను ఎంజాయ్ చేస్తాను. అలా ఎంజాయ్ చేయొచ్చు కదా. లైఫ్ ని అందరూ ఒక యాంగిల్ లో చూస్తారు, ఇంకో యాంగిల్ లో చూడరా. ఇంకో యాంగిల్ చూస్తే వెరైటీ కనబడుతుంది. మరి. కింద చూడాలా అంటే కాలు పైకి తలకాయ కింద పెట్టి అంతే మరి. అట్లా నడవడానికి ఈజీ ఉండదు కదా. తలకాయ మీద మొత్తం ఇరిగిపోతుంది. అవన్నీ అనవసరం. నీకు వెరైటీ కావాలి, ఎంజాయ్ చేయాలంటే ఏదైనా వెరైటీగా చేస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక రోజు క్యాష్ ఇవ్వండి, ఒక రోజు నన్ను మర్చిపోండి, కానీ వదిలిపెట్టండి. అయితే ఈ రోజు నువ్వు ఏదైనా వెరైటీగా కొత్త డిష్ చేసి చూపించు నాకు. నేను డెఫినెట్ గా ఆలోచిస్తాను దాని అటు గురించి. తిరిగి ఇటు తిరిగి మళ్ళా ఈడికే వచ్చేది. మరి ఎక్కడికైనా ప్రపంచంలో ఎవ్వరు ఎంత కష్టపడ్డా ఒక్క పూట అయినా తృప్తిగా తినాలని అనుకుంటారు. ఏం తెలుసురా, అలాంటిది 3 పూట్లు తినడం అనేది ఒక వరం. ఓకే, మీకోసం కొత్త ఒక వంటకం వెరైటీ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే నా పైసలు నాకు ఇస్తారా? డెఫినెట్ గా రా. నువ్వు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఇంకో యాంగిల్ ఎంజాయ్ చేయాలంటే నేను డబ్బులు ఇవ్వాలి కదా. నీకు మాట ఇస్తే మాట మీద నిలబడాలి. నిలబడు మరి. వంట చేసి చూపి. అది కాదు, మీరు డబ్బులు ఇస్తున్నారు కదా. నీ మీదనే నీకు నమ్మకం లేదు, నీ పని మీద నమ్మకం లేక నా మీద ఎదుగుతావేంద్రా. మేడం, నా మీద మీకు నమ్మకం లేదు కదా, నాకు ఫుల్ నమ్మకం ఉన్నది. నేను ఇప్పుడు నిరూపించుకుంటా. ఓకే, ఈరోజు చూసుకుందాం లేరా. తూతుకుందామా నువ్వు నేను? సరే. సో లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. డబుల్ ట్రబుల్. సరే మేడం, స్టవ్ అంటే స్టవ్. మీకు కొత్త వెరైటీ కావాలి కదా, ఆఫ్ కోర్స్ కొంచెం సాయం చేయండి. చేస్తున్నా కదా. నువ్వు గెలిస్తే డబ్బులు ఇచ్చి సాయం చేస్తా అని చెప్పే కదా. అది అదే పెద్ద సాయం. అదితో పాటు ఈ వంటలు కూడా కొంచెం సాయం చేయాలి. అది ఎప్పుడు చేస్తున్నా, ప్రేక్షకులు చూస్తున్నారు. నీ గురించి కాదు, నా గురించి. మేడం, కొంచెం ఆయిల్. ఇది కొంచెం తవ్వ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెగ్యులర్ గా పోపెట్లు వేసుకుంటాం. సేమ్ పులావ్ అట్లనే చేసుకుంటాం. ఓకే, మరి రెగ్యులర్ అంటే ఎట్లా మరి? ఇప్పుడు తాలింపనం తెలుసు కదా మీకు. అవును, దాన్ని ఎప్పుడైనా చేసిర్రా? తెలుసు నాకు అన్ని. రుచి ఏంటో నాకు అన్ని రుచి తెలుసు తెలిసిపోతాయి. అంతే. చేయడం మాత్రం ఒక్క రోజు ఒక వంటకం కూడా. హే, కొంతమంది వంట చేయడానికి పుడతారు, కొంతమంది తినడానికి పుడతారు, కొంతమంది కష్టపడడానికి పుడతారు, కొంతమంది సుఖపడడానికి పుడతారు. అది నీ ఖాతా, ఇది నా ఖాతా. సో వాట్? మరి మీరు ఫుడ్ లేకపోతే బిర్యానీ ఖచ్చితంగా తింటారా? ఫుడ్ లేకపోతే ఖచ్చితంగా. చెప్పే కదా, నేను పుట్టిందే ఏదో ఒకటి తినడానికి, కుమ్మడానికి. అది సరే, నేను వండి పెడతా, మీరు తిని పెట్టండి. ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొంచెం జీలకర్ర ఓకే. ఆయిల్లో వేడెక్కిందా? ఎక్కింది. సో జీలకర్ర, కరివేపాకు, ఇది ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకుని ఒకటి 2. అవును కాంతం, ఈ రోజు నువ్వేం వండుతున్నావు? తవ్వ పులావ్. ఓ, తవ్వాలో చేస్తున్నా పులావా? కరెక్ట్. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మేడం, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి. కొంచెం పసుపు, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు. ఓకే. క్యాప్సికమ్ ముక్కలు. ఏంట్రా ఎంత కలర్ఫుల్ గా ఉంది ఇది? అట్లే ఉంటది. అవును, బిర్యానీలో కలర్ వేస్తారు. కలర్ కాదు మేడం, సాఫ్రాన్ వేస్తారు. అవునవును, ఆర్గానిక్ కలర్సే మంచివి. కరెక్ట్. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, పచ్చి బఠానీ. మేడం, అవి తొందరగా గోలాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం. కొంచెం ఉప్పు పోయినా మరి? కొంచెం వేయండి. ఇది ధనియాల పొడి మేడం. ఓకే. కొంచెం కారం. సో కారం వచ్చేసి మేము ఈ రోజు వంటకంలో 3 మ్యాంగోస్ వారి కారం పొడి వాడుతున్నాం. కాలం మారినా కారం మారదు. ఆవకాయలకి, నిల్వ పచ్చళ్ళకి పెట్టింది పేరు 3 మ్యాంగోస్ కారం పొడి. మీ వంటకాలు రుచిగా ఉండాలన్నా, చాలా కలర్ఫుల్ గా ఉండాలన్నా, స్పైస్ తక్కువగా ఉండి కమ్మగా ఉండాలి అన్నా మీరు 3 మ్యాంగోస్ కారం పొడిని వాడచ్చు. చిన్నపిల్లలకి కారం అలవాటు చేస్తున్నారు అని అంటే కూడా మీరు హ్యాపీగా 3 మ్యాంగోస్ కారం పొడిని వాడేయచ్చు. ఎందుకంటే వీళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుంది. పన్నీరా? పన్నీర్ పన్నీర్ కూడా ఉంది. ముక్కలు ముక్కలు వెజ్ లో పన్నీర్. ఏంట్రా మంచి ఉప్పు మీద ఉన్నావు, నన్ను ఇంప్రెస్ చేసి డబ్బులు కొట్టేద్దామని?
నాకు కొంచెం ఖర్చులు ఉంటాయి మేడం పర్సనల్ అన్ని నీకు చెప్పుకోలేకపోతాను అట్లా. నాకు చెప్పుకోకు, నేను అడిగినానంటే నాకు చెప్పుకోమని. నేను అడిగినా కదా మిమ్మల్ని డబ్బులు అవి ఇస్తలేరు. నువ్వే అడిగినావు, నేను ఇస్తానా? ఇందాకేమని చెప్పారు? మంచి ఫుడ్ చేసిన ఇంప్రెషన్ చేసిన లాస్ట్ డబ్బులు నా చేతిలో పెట్టాలి సరేనా? లేకపోతే నా కోపం నీకు తెలియదు. ఏం చేస్తావు? నేను కోపడితే చిన్న చిన్న పిల్లలే ఎడతారు తెలుసా? ఎందుకు కోపడితే వాళ్ళకి అంత వైలెంట్ నేను. ఓహో మేడం ఇట్లా ఒక 5 minutes మగ్గిన తర్వాత రైస్ వేసుకోవాలి. మేడం ఇప్పుడు మంచిగా కరెక్ట్ మగ్గింది. దీంట్లో మనం ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్. ఆల్రెడీ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ అవి. సరే నేను వంట చేస్తే కానీ అది మంచిగా అవ్వలేదు. మళ్ళీ వీడు వంట బాగా చేస్తే నేను వీడికి డబ్బులు ఇవ్వాలంట. ప్రతిసారి ఇంతే, నేను శంకుస్థాపన చేస్తా లాస్ట్ కు పూర్తి చేస్తుంది వచ్చి. ఇలా ఇంత కష్టపడి ఉన్నది నేను డబ్బులు ఇవ్వాలా, వాడు నాకు డబ్బులు ఇవ్వాలా? ప్రేక్షక దేవుళ్ళారా మీరే చెప్పండి. వాళ్ళు కామెంట్లలో చెప్తారు, ఫస్ట్ మీరు పైసలు ఇవ్వండి. వాళ్ళు ఏమన్నా నెగిటివ్ చెప్తే నీ పైసలు మీకు ఇస్తారు. వద్దు, నువ్వు కామెంట్స్ డిలీట్ చేపిస్తావు. మేడం మనం నిమ్మకాయ వండుకోవచ్చు కానీ మన ఐరన్ కడాయిలు చేస్తాం కదా, మనం స్టీల్ కడాయిలు చేస్తే డైరెక్ట్ వండుకోవచ్చు. మనం ఎందుకు డిష్ అవుట్ చేసినాక వండుకుందాం. ఓకే, సో ఇనుప కడాయిలో నిమ్మకాయ వండుకుంటే ఇంకెక్కువ చేదైపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సిట్రస్ ఇంకా ఐరన్ రియాక్షన్ అవుతుందని మా వాడి భయం. మొత్తానికైతే ఇప్పుడు ఇవన్నీ చెప్పినా కానీ వీడికి డబ్బులు ఇవ్వాలా? అన్ని నేనే చేస్తున్నా కదా. డిష్ అవుట్ చేద్దామా ఇంకా? రండి బాబు రండి, వేడి వేడిగా వెజ్ తవా పులావ్. ఈ రోజు మనం వంటాస్టిక్ లో వెజ్ లవర్స్ అయినా నాన్ వెజ్ లవర్స్ అయినా ఒక లుక్ వేసుకోవాల్సిందే, ఇంట్లో ట్రై చేయాల్సిందే, కుమ్మాల్సిందే. రండి రండి, గరం గరం హై. మేడం ఏంది మేడం అట్లా చెప్తారు? ఏదో ట్రైన్ లో కనుక వెజ్ బిర్యానీ రావాలి రావాలి అన్నట్టు అట్లా చెప్పా కదా మొన్న బండి మీద అన్న కలుపుతుంటే నేను చూసే ఎగ్ ఫ్రైడ్ రైస్ కొనుక్కోవడానికి లాస్ట్ కి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మీరు అట్లా ఇచ్చిరా? ఓకే ఓకే. చిన్న పెద్ద అందరు ఇష్టంగా తినాలే వెజ్ పులావ్, వెజ్ పులావ్. మేడం వెజ్ తవా పులావ్ రెడీ అయింది. అమ్మ తోడరా, నాకు ఇది అయితే లేదు. నాకు నాన్ వెజ్ చాలా టెంప్టింగ్ ఉంటది అనిపించింది, వెజ్ కూడా చాలా చాలా టెంప్టింగ్ ఉందిరా. మరి గెస్ట్ దేవోభావాలు డిష్ ఏంటో తెలుసుకొని చూసి రెండు కలిసి కుమ్మేద్దామా? మన ఫేవరెట్ ఎమ్మి టైమ్ లోకి వెళ్ళాలి అంటే దానికంటే ముందు మన నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ దేవోభావాలకి వెళ్ళిపోవాలి. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ దేవోభావ. ఈ రోజు మన గెస్ట్ దేవోభావకి రాబోతున్నారు బోడుపల్లి నుంచి అఖిల. అఖిల ప్లీజ్ కమ్. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో, ఆ టైలర్ షాపు టైగర్ బాబు. But it's not Akhila, it's Angel Akhila. చూడడానికి ఏం చేయలేకున్నది అంటే ఏంజల్ అఖిల అనొచ్చు. అంటే ఇప్పుడు మామూలు సోషల్ మీడియాలో డాన్స్ లిటిల్ ప్రిన్సెస్ అలా అంటుంటారు. సో అందులో ఒక ఆనిమత్యం మీరు కూడానా? కాదు, అరియానా గ్లోరీ కదా మీరు, అందుకే నేను ఏంజల్ అఖిల. అరియానా గ్లోరీ అంత పాపం ఏం చేసిందండి? అంత పాపులర్ అండి. అదా, థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ మాటలతో మాత్రం మీరు అచ్చం ఏంజల్ లా ఉన్నారు. అండ్ డాన్స్ చాలా బాగా చేశారు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మరి ఈ రోజు మీరు మా కోసం ఏం వండబోతున్నారు? ఈ రోజు నేను చేసే వంట వచ్చేసి చికెన్ షెజ్నాల్. చికెన్ షెజ్నాల్, ఈ పేరు కొత్తగా ఉందండి. అసలు ఏంటి డిష్? ఇట్స్ అన్ అమెరికన్ డిష్ అండి. అంటే మీరు అమెరికాలో ఉన్నారా ఇంతసేపు? లేదండి, ఇండియాలోనే ఉంటున్నాము. సో మరి స్టార్ట్ చేద్దామండి. సో లెట్ స్టార్ట్. ఏం చేయాలి ఫస్ట్? పొయ్యి మీద ఏమైనా పెట్టాలా? పొయ్యి మీద ఏం అవసరం లేదు. ఫస్ట్ మనం వచ్చేసి చికెన్ తీసుకోవాలి. ఒక 250 grams, ఎంత అయినా మనం చేసుకునే అంత బట్టి. ఎంత? ఇది ఒక 250 grams తీసుకున్నా. చికెన్ వచ్చేసి బోన్లెస్ స్కిన్లెస్ చెస్ట్ పీస్ తీసుకున్నాం మనం. తీసుకొని ఇప్పుడు మనం సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ దీని మీద వేయాలా? దెన్ వి విల్ హ్యావ్ గార్లిక్ పౌడర్ అన్నమాట.
ఓకే నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేద్దాం దీనికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్స్ ప్రిపేర్ చేయాలి. 3 బ్యాటర్స్ దీనికి. ఓకే సో బౌల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని బ్రెడ్ క్రమ్స్ తీసుకుందాం. సో యాక్చువల్లీ బ్రెడ్ క్రమ్స్ ఏంటి అని అంటే మనం ఈజీగా ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు అని అనుకుంటే ఐ మీన్ టు సే మీరు ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవాలనుకుంటే బ్రెడ్ ని ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఒక నైట్ ఆర్ ఒక 5-6 అవర్స్ డ్రై అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ అనేది మనం బ్రేక్ చేసుకుందాం. ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలా? ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నారండి మీరు? 3 ఎగ్స్ తీసుకోవచ్చు. ఇష్టం ఎవరి ఇష్టం అన్నమాట. అంటే చేసే క్వాంటిటీ బట్టి మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక 250 grams చికెన్ తీసుకున్నాం. ఒక 2 ఎగ్స్ ఆర్ 3 ఎగ్స్ సరిపోతుంది మనకి. నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాం కార్న్ ఫ్లోర్. Yes. ఓకే సరిపోతుంది. కొంచెం వాటర్. ఎస్. ఓకే ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసుకుందాం. బీట్ కొట్టాలా? కొట్టొద్దండి, జస్ట్ ఇలా కలపాలి, మిక్సింగ్ అన్నమాట. ఓకే మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం దీంట్లో సాల్ట్ దీంట్లో కూడా యాడ్ చేయండి. అవునా? చికెన్ లో కూడా వేసాం మనం చికెన్ లో చాలా లైట్ గా వేస్తాం. అవునండి. అవును. కొంచెం వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసేయాలి దీంట్లో. ఇప్పుడు ఆ చికెన్ ఉంది కదా దీంట్లో ఇలా అనేసి వేసేయడమే. ఎక్కడ? పాన్ లో అండి. పాన్ వేడి చేసుకుందాం అండి. కార్న్ ఫ్లోర్ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో చికెన్ వేద్దాం ఇప్పుడు. ఓకే లైక్ ఇలా చేసేసి దెన్ వీఆర్ గోయింగ్ టు డూ లైక్ 2 sides చేస్తున్నాం మనం. ఓకేనా? పాన్ హీట్ అవుతుందా అండి? కొంచెం ఆయిల్ వేయరా? ఇప్పుడు మనం అంతా రెసిపీ అంతా అయిపోయింది. జస్ట్ మనం హీట్ చేసేసుకొని పాన్ లో వేసేసుకొని తీసేయడమే. అదే వేసేద్దామా? ఆల్రెడీ పాన్ వేడకి పొగలు వచ్చేస్తున్నాయి. సో దీని మీద వేసుకోవడమే కదా. అవునండి. నేను హెల్ప్ చేయను? నేను చేయను. సో ఈ రోజు మనం చికెన్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ప్రీమియర్ వారి నాన్ స్టిక్ కుక్వేర్. దీని నాన్ స్టిక్ కోటింగ్ ల్యాబ్ టెస్టెడ్. ఇది ఏకంగా 80,000కు పైగా స్క్రాచెస్ ని తట్టుకోగలదు. ఎలాంటి నూనె లేకుండా లేదా తక్కువ నూనెతో వంట చేసుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇది 100% PFOA ఫ్రీ నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది. కాబట్టి మీ ఫ్యామిలీకి హెల్త్ కుకింగ్ ఫర్ లైఫ్ అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఇండియాలో ISI మార్క్ సర్టిఫికేషన్ తో వస్తుంది. సో మీరు కూడా వాడండి ప్రీమియర్ నాన్ స్టిక్ కుక్వేర్. మేడం ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుంది అంటే కుక్ అవడానికి? ఒక 5 to 10 minutes పడుతుందండి. 5 to 10 minutes. అంటే అంత తొందర చికెన్ కుక్ అవుతుందా? అవునండి. చికెన్ కదా, మటన్ కి ఎక్కువ టైం పడుతుంది. మనం చికెన్ చేస్తున్నాం కాబట్టి. అంటే అంత తొందర కుక్ అవ్వాలంటే ముందే ప్లాన్ చేసిర్రా? ముందు కొంచెం చికెన్ కి ప్రెప్ చేయాలి. ఏంటంటే మనం చికెన్ ని స్లైసెస్ చేసుకున్నాం కదా, చెస్ట్ పీసెస్ అనేటివి, వాటికి తీసుకొని ఆ స్లైసెస్ తీసుకొని మనం ఒక హ్యామర్ ఉంటుంది, మనం కుకింగ్ హ్యామర్స్ అన్నమాట, దాంతో మనం పౌండ్ చేయాలన్నమాట. సో దట్ చికెన్ అనేది స్మూత్ గా అవుతుంది. కుక్ చేసుకున్నాక
జ్యూసీగా టేస్టీగా అనిపిస్తుంది, స్మూత్ గా వస్తుంది అనమాట. తొందర కుక్ అవుతుంది. అవుట్సైడ్ క్రిస్పీ ఉంటుంది, ఇన్సైడ్ స్మూత్ ఉంటుంది. ఇది కొంచెం బెస్టే కదా, ఆ కుక్కర్ల డ్రమ్ల కన్నా ఇట్లా బెస్ట్. బెటర్. దీనిపైన ప్రయోగం చేస్తే ఫ్రస్ట్రేషన్ వస్తే చిన్న మొగజాతి ఆనిముత్యం అన్నా కదా, మొగజాతికి వీడు మచ్చ. సారీ, అంటే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది భయ్యా. సో ఆల్మోస్ట్ చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. అవునండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ప్లేటింగ్ చేసుకునే ముందు మీరు ఇందాక టిప్ అన్నారు. ఓకే, తిప్పిస్తారా? ఎస్. ఎంత? మిల్క్ తీసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్, మళ్ళీ గ్లిజరిన్ ఒక 2 to 3 drops, అండ్ దెన్ రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్. దానిలో కొంచెం బేసన్ వేయాలి, శనగపిండి. ఓకే, అది మిక్స్ చేసుకుని ఫేస్ కి పెట్టుకుంటే మన ఫేస్ అనేది ఎప్పుడైనా డ్రై ఆర్ సన్ బర్న్ అవుతుంది కదా, సో దట్ మన ఫేస్ అనేది స్మూత్ అండ్ గ్లోయిగా అవుతుంది. Yes. సో డిష్ అవుట్ చేస్తున్నా. ఇప్పుడు గార్నిష్ చేసుకుందామండి మనం. ఓకే, ఓకే అండి, ప్లేటింగ్ అయిపోయింది. సో చికెన్ సీజనల్ రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మరి కాంతం చేసిన తవా పులావ్ అండ్ అలాగే చికెన్ సీజనల్ తినేద్దామా? లెట్స్ గెట్ ఇంటూ ఫేవరెట్ టైం, యమ్మీ టైం. వెజ్ తవా పులావ్ అండ్ అలాగే చికెన్ సీజనల్ రెడీగా ఉన్నాయి. ఈ రెండింటిని మేము కుమ్మేసే ముందు ఒకసారి మీరు రీక్యాప్ చూసేయండి. వెజ్ తవా పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, టమాటో ముక్కలు కూడా వేసి, ఇప్పుడు పచ్చి బఠానీ, పన్నీర్ క్యూబ్స్ ని కూడా వేసి, కొద్దిగా కారం, అలాగే బాస్మతి రైస్ కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు చెక్ చేసుకొని ఒక 5 నిమిషాలు సన్నటి సెగ పైన ఉంచి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంతో టేస్టీగా ఉండే వెజ్ తవా పులావ్ రెడీ. చికెన్ షిజ్నల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్న చికెన్ ని పెట్టుకొని దానిపైన ఉప్పు రుద్దుకోవాలి, వెల్లుల్లి పొడి, చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఎగ్స్ ని వేసి బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్లో కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి వాటర్ యాడ్ చేసుకొని ఒక స్లరీ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి చిల్లీ ఫ్లేక్స్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని కార్న్ఫ్లవర్లో డిప్ చేసి ఎగ్ మిక్స్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ని అద్ది ఒక తవా పైన షాలో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షిజ్నల్స్ రెడీ. రీక్యాప్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఉమ్మడమే. ఎస్. ఎలా అనిపించిందండి మీకు షోకి రావడం? చాలా బాగా అనిపించిందండి. ఎపిసోడ్ కి రావడం, ఇలా కుక్ చేయడం న్యూ ఎక్స్పీరియన్స్ అన్నమాట. లైఫ్ లో ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం, కాలేజెస్ గోయింగ్ ఎవ్రీథింగ్ కదా, ఇలా ఒకరికి వండి పెట్టడం మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు మన ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూ ఇస్తే బాగా అనిపిస్తుంది. చాలా బాగా చేశారు మీరు చికెన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్ యూ. అండ్ కాంతం, నీకు డబ్బులు ఇస్తానన్నాను కదా, అవన్నీ కలిపి ఒకటేసారి 10 సంవత్సరాల తర్వాత ఇస్తా. లిస్ట్ చాలా బాగా చేసినావు, నువ్వు అద్ర కొట్టేసినావు. నేను చెప్తున్నా కదా, నీకు తిరుగులేదు. నీ దగ్గర ఉంటే ఖర్చు అయిపోతుంది. 10 సంవత్సరాలు అన్నాక నేను జాగ్రత్తగా వడ్డీ, చక్కెర వడ్డీ కల్పిస్తా, సరేనా? మీరు ఎక్కడ నేను ఎక్కడ ఎందుకుంటాం? మన ఇద్దరం, నేను అక్కనైనా నువ్వు తమ్ముడు వదులుతావు నన్ను? నువ్వు వదిలిపెట్టిపోతావు కదా. మేము ఇట్లాంటి ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ మీరు మాత్రం నిజంగా ఈ 2 డిష్లు ట్రై చేయండి. మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి నిజంగా సర్ప్రైజ్ చేయండి, వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతారు. అండ్ చూస్తూనే ఉండండి వంటాస్టిక్ ఓన్లీ ఆన్ సంజయ్ మనీ. Shut up. Bye.